రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అతని మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మతాలు కులాలు రెచ్చగొట్టే నీవు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నీ మాట తీరు వల్లే నేను అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్నారు. రాబోయే రోజుల్లో ఎంపీగా పోటీ చేస్తావు కాబట్టి క్షమాపణ చెప్పకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. పొన్నం ప్రభాకర్ శివభక్తుడు రామభక్తుడు. ఆయన వేములవాడ రాజన్న ఆలయాన్ని చాలాసార్లు దర్శించుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎంపీటీసీ రంగు వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ సోయినేని కర్ణాకర్, పార్టీ బీసీసీల అధ్యక్షులు వంగపెల్లి మల్లేశం, ఎస్టీసీల అధ్యక్షులు రోండి రాజు, నూకరమర్రి ఎంపీటీసీ బొడ్డు రాములు, సోషల్ మీడియా అధ్యక్షులు చిలుక ప్రభాకర్, గ్రామశాఖ అధ్యక్షులు చెల్ల సురేష్, చెరుకు శంకర్, జాగిరి సురేష్, తిరుపతి, దానవేణు బత్తిని, ఎల్లాగౌడ్, రమణారెడ్డి, శ్రీకాంత్, రవీందర్, నాగుల మల్లయ్య, పుత్తూరు నర్సయ్య, పుత్తూరు పింగళి, సామలరేఖలు, అచ్చా వినోద్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తను వెంటనే వెనక్కి తీసుకొని తప్పైందని క్షమాపణ చెప్పాలి. ఏదైతే ఇక్కడైతే వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక మహిళలను అంటే భారతదేశంలోనే మహిళలను అగౌరవపరిచేటట్టు మాట్లాడినందుకు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని ఈరోజు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ గారికి మా రూరల్ మండల్ తరఫున హెచ్చరిస్తూ ఇంకొక పారి అట్లాంటి మాటలు వాపసు వెంటనే క్షమాపణ చెప్పాలని. నువ్వు మత కల్లోల పిచ్చి లేచింది, నీకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇంకో పారి మాట్లాడే జాగ్రత్త. మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మందలిస్తున్నాం. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, నిన్ను నీ పార్టీ, నీ బీజేపీ పార్టీ, నువ్వు చేతగానోడివి, నీతోని ఏం పని కాదు. నువ్వు మత కల్లోలాలు సృష్టిస్తావు, శివలింగాలు అంటావు, బుక్కలు అంటావు, ఏం అభివృద్ధి నీతో చేత కాదు అని చెప్పి నీ పార్టీ నిన్ను తీసి పక్కన పెట్టింది. నీకు సోయి లేకుండా ఇలా ఒక తెలంగాణ కొట్లాడిన వ్యక్తి, తెలంగాణ కోసం వీరోచిత ప్రాణాల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి, ప్రాణాల కోసం పెప్పర్ స్ప్రే కొట్టినా ఎన్నో రకాలుగా మరి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ పోరాట యోధుడైనటువంటి మరి పొన్నం ప్రభాకర్ పైన ప్రస్తుత ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతున్నాయో మరి వాటిని మా రూరల్ మండల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక గౌరవమైనటువంటి పదవులుండి ఇలా కన్న తల్లి అనేది మానవ సమాజానికే తల్లి పాత్రను దూషించే విధంగా మాట్లాడినటువంటి నీవు తప్పకుండా సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. నిన్నటి రోజున గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పార్లమెంట్ సభ్యుడు మరి బండి సంజయ్ గారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి వేములవాడ రూరల్ పార్టీ పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మరి మీరు ఎక్కడ కూడా వేములవాడ మండలంలోనే అడుగు పెట్టకుండా బిడ్డ ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి మీ మతి భ్రమించి ఒక కన్న తల్లిని పట్టుకొని మాట్లాడవలసిన మాటల సిగ్గుచేటు అని చెప్పి చెప్తా ఉన్నాం. నువ్వు పార్లమెంటు సభ్యునిగా మరి గతంలో 5 ఏళ్లలో ఎక్కడ అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేసినటువంటి మా నాయకుడిని నువ్వు విమర్శించే స్థాయి నీకు కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మరి మా పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి అయ్యిండు, మళ్ళీ నువ్వు గెలవాల్సింది ఎంపీగా, మరి నువ్వు మా ప్రభాకర్ అన్న మీద నీకు ఎంత అక్కసు ఎందుకు అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే పెద్దలు గౌరవనీయులైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్పై అదేవిధంగా అతని యొక్క మాతృమూర్తిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి బండి సంజయ్ ముందుగా వారి కుటుంబానికి మంత్రివర్యులకు క్షమాపణ చెప్పవలసిందిగా బేషరతుగా కోరుతున్నాం. నీవు మతాలు రెచ్చగొడుతూ కులాలను రెచ్చగొడుతూ రాజకీయం చేసేటువంటి నీవు
కాంగ్రెస్ పార్టీని విమర్శించే ఊరుకోమని చెప్తున్నాం. నీకు మతి భ్రమించినది, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి నేను అధ్యక్ష పదవి నుంచి తీసిపారేసాడు. రాబోయే రోజుల్లోపట నువ్వు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తామంటున్నావు కాబట్టి ఈ తల్లులందరూ కూడా నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఈ ప్రాంతం లోపల నీకు తప్పకుండా గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బండి సంజయ్ గారు ఒకటే అడుగుతున్నావు, నువ్వు కులాలు ఉన్నంతసేపు మతాలు ఉన్నంతసేపు ఈ వివక్ష ఉంటుంది. మేము కులాలకు మతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూస్తూ పాలించే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. నువ్వు మతాలను రెచ్చుకుంటూ కులాలను రెచ్చగొట్టు ఓటు ఆడుకుంటూ మరి ఓట్ల రాజకీయం చేస్తున్నది నీవు కాబట్టి అసలు పొన్నం ప్రభాకర్ అంటేనే శివభక్తుడు, రాముని భక్తుడు. రామాలయంలో కానీ శివాలయంలో కానీ నువ్వు ఎన్నిసార్లు వేములవాడ దర్శించుకున్నావు చెప్పాలి. మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎన్నిసార్లు దర్శించుకున్నారో ఇక్కడ ప్రజలు చెప్తారు. 100 కోట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిన మాటలు నిలబెట్టుకోలేదు కాబట్టి అతడు పాదయాత్ర చేసిండు, తంతెల మీద ధర్నాలు చేసిండు. ఇవన్నీ చేసినటువంటి భక్తుని కోసం శివాలయం కోసం పోరాడినటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అదేవిధంగా ఆయన మూర్తి అయినటువంటి ఆమె మీద నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే రిటర్న్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత నీపై ఉన్నది. ఇది నీ యొక్క పొన్నం ప్రభాకర్ వాళ్ళ తల్లికి సంబంధించిన విషయం కాదు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి తల్లులందరికీ సంబంధించిన విషయం కాబట్టి అందులో పాటు నీ తల్లి కూడా ఉంటుంది కాబట్టి నువ్వు తప్పకుండా బేషరతుగా మరి క్షమాపణ చెప్పి ఈ ప్రాంతంలో అడుగు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నావు.